హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం కమ్మటి టమాటా చారు చేసి చూపించబోతున్నారు మా అత్తయ్య గారు. సో మీకోసం ఎలా చేస్తున్నారు ఏంటి అని, ఎలా ప్రిపేర్ చేస్తున్నారని చూపిస్తున్నాను. ఒకసారి చూసాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే టమాటా ముక్కలు అన్నీ కట్ చేసి ఇలా ఒక గంజిలో వేసుకున్నారు. అంటే ఇలా కట్ చేస్తే త్వరగా క్విక్గా ఉడికిపోతాయి అని చెప్పి ఇట్లా కట్ చేసింది. అన్నీ ఇలా అన్నీ 4 భాగాలుగా కట్ చేసింది. ఇట్లా కట్ చేసి అన్నీ ఒక గంజిలో వేసేసుకున్నారు. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒకసారి కింది నుంచి మీద దాకా ఇలా కలిపేస్తారు. మళ్ళీ ఇవన్నీ కట్ చేసాక కూడా చూడండి, ఇలా అన్నీ మొత్తం అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. కొద్దిగా సాల్ట్ని కలుపుకున్నాం కదా, అన్నీ ఒకసారి టమాటాలు పట్టేలాగా కలుపుకోవాలి. ముందు గంజు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకొని. అది మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ కిందకి ఉడకబెట్టిన టమాటా గుజ్జు ఉంది కదా, దాన్ని ఒక పక్కకు చల్లారబెట్టాలి. మనకి ఇప్పుడు టమాటా చారులోకి ఏమేమి కావాలో అవి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోస్తున్నారు, కొత్తిమీర కొద్దిగా, అంటే చారులో కొత్తిమీర ఇవి సన్నగా తరిగి వేసుకోవాలి. ఒకసారి ఎలా చేస్తారు ఏంటనేసి చూసేయండి. ఇలా అంతా కొత్తిమీర, టమాటా చారు కదా, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి ఫ్లేవర్. దీంట్లోకి మళ్ళీ కొద్దిగా మెంతాకు, కరివేపాకు వేస్తున్నారు. ఇప్పుడు మెంతాకు కూడా వేస్తారు చూడండి. కానీ వంటలని చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా చేస్తారు ఏదైనా కూడా. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కడిగేసుకొని పక్కన గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఇలా అంతా పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా అంతా వాటర్ లేకుండా అందులో కడిగేసుకో గిన్నెలో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన అదే టేస్ట్ కోసం ఒక వంకాయ వేసుకోవాలి. చారు కదా, నార్మల్గా మనం పప్పుచారు, వంకాయ, మునక్కాడ ఇవన్నీ వేసుకుంటాం కదా, సొరకాయ ఇవన్నీ. సో అలా ఫ్లేవర్ కోసం ఒక వంకాయ మా అత్తయ్య వేశారు. ఫ్లేవర్ కోసం వంకాయ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు టమాటా కొద్దిగా వేడిగా ఉంది కదండి, చల్ల వాటర్ పోసుకోవాలి పిసకడానికి. కాలుతుంది కదా, సో అట్లా కాలకుండా ఉండడానికి ఆ టమాటాలో ఉన్న గుజ్జు వాటర్ని అంతా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేయడానికి అట్లా పెట్టుకున్నారు. మూత పెట్టేసుకొని ఉంచుతారు చూడండి. అలాగే టమాటా సూప్ మొత్తం వచ్చేలాగా మళ్ళీ ఆ గుజ్జులో నుంచి టమాటా వాటర్ మొత్తం రావడానికి అందులో వాటర్ పోసుకొని మళ్ళీ పిసుకుంటూనే ఉండాలి. వాటర్ వచ్చేలాగా మొత్తం టమాటా చారు అంతా కూడా వచ్చేలాగా మొత్తం అలా ఉడకబెట్టిన టమాటాని మొత్తం ఇలా పిసుకుంటూ ఇందులో పోసేసుకోవాలి వేరే గంజిలో. ఇలా అంతా మనకి ఎంత కావాలో అంత గుజ్జులో నుంచి టమాటా రసం వచ్చేలాగా కొంచెం వాటర్ పోసుకుంటూ అంతా కూడా తీయాలి. ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటండి, అంతా అయిపోయింది, పోసేసరి లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు టమాటా గుజ్జు ఉంటుంది కదా, ఇదంతా పక్కన పడేయాలి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏంటి అంటే టమాటా చారు టేస్ట్ ఉండడానికి అని చెప్పి టమాటా గింజలు ఉంటాయి, లాస్ట్కి మీకు చూపిస్తాను. ఆ గింజల్ని ఇలా ఉడగట్టాలి. ఉడగడితే ఆ గింజలన్నీ మీకు కనిపిస్తాయి. ఉడవసారు కదా, ఇప్పుడు దీంట్లోనే పైనుంచి పచ్చి వంకాయలు, పచ్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి.
పోపులో గట్లా వేయకూడదు, డైరెక్ట్ టమాటా రసంలోనే వేస్తేనే ఆ ఫ్లేవర్స్ అంతా ఉడికేటప్పుడు బాగా పడతాయి. ఇలా అంటే మీకు చూపించడానికి కొద్దిగా వేస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు ఏంటి అని చెప్పి చూపిస్తుంది. ఆనియన్ ఒకటి, వంకాయ వేసారు, కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి, ఇక లాస్ట్కి అన్నీ ఒకేసారి వేసారు. ఫస్ట్ అయితే మీకు చూపించడానికని దీంట్లోని కొద్దిగా సాల్ట్ వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి అయితే దీన్ని చూడండి. ఇప్పుడు దీంట్లోనే మనకు టమాటా రసం తీసుకున్నాం కదా, మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి 2 గ్లాసెస్ బిగ్ సైజ్ది తీసుకోండి. ఇందులోనే కారం వేయాలి. కారం వేసారు కదా, ఇప్పుడు చూపించారు కదా మొత్తం ఎంత క్వాంటిటీ వేసారో అంత వేసి ఒకసారి కలయండి మొత్తం చారు అంతా కూడా. అండ్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం, ఓ పక్కన పెట్టేసుకొని మరో స్టవ్ మీద ఆయిల్, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ వచ్చే వరకు అలా చూడండి. మీకు చూపిస్తాను చూడండి, అంతగా కనిపించట్లేదు చూడండి ఒకసారి. దీంట్లోనే వెల్లుల్లి కొన్ని వేసుకోవాలి, అండ్ ఆవాలు, జీలకర్ర కూడా వేస్తారు చూడండి. కానీ ఈ స్టైల్ రెసిపీ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోజు పెట్టినా కూడా చారు బోర్ కొట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే పోపుకి అన్ని దినుసులు వేసారు. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసారు లాస్ట్కి. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, సరిగా కనిపిస్తుంది లేదు, ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి ఏంటని. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, అండ్ ఇంకో పక్కన చారు ఉంది కదండి, పోపుకి వేస్తున్నాము. చారు మసలు పెడుతున్నాం కదా, పోపుకి వేసేస్తున్నాము, ఇంతకుముందు చూపించింది. అలా మసిలేటప్పుడు కొద్దిగా ఆయిల్ చారులకు పట్టేలాగా కొద్దిగా వేసుకుంటూ చేస్తున్నారు. మొత్తం వేసేసారు లాస్ట్కి. సో కొద్దిగా ఎందుకు వేసారంటే ఒకేసారి వేస్తే ఆయిల్గా ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఒకటేసారి వేసి పెట్టారు. ఇప్పుడు చూడండి ఫైనల్గా దింపాను. చారు ఎలా ఉందో ఒకసారి చూసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. కానీ సీరియస్లీ చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. సూపర్ అంటే సూపర్ రసం అసలు ఇది చాలా బాగుంటుంది. సో అందుకనే ఇది నా ఫేవరెట్ కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.